నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్ లో, సరిగ్గా మీరు అందరూ వినాలి, గ్రోయింగ్ స్టేజ్ లో మనం చాలా వల్నరబుల్ గా ఉంటాం, బిక్కుమంటుంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలా మంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్. ఓకే, ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అప్పుడు ఏ వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. వీడు ఎంత అందంగా ఉన్నట్లు, ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కు దివాళం లేదు, ఏ హీరో అయిపోతాడంట. అరే బాబు, ఎంత అదే పరిస్థితి చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి, నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళ్తూ ఉంటాను.